బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరితో భేటీ అయ్యారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. హైదరాబాద్లోని కడియం ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మల్లు రవి, సంపత్ కుమార్, ఇతర ముఖ్య నేతలు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కడియం ఫ్యామిలీ చేరికతో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు దీపాదాస్ మున్షి. మరోవైపు ఏఐసీసీ నుంచి తనను పార్టీలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు కడియం శ్రీహరి. త్వరలో అనుచరులు, అభిమానులతో చర్చించి కాంగ్రెస్లో చేరికపై నిర్ణయం తీసుకుంటానన్నారు కడియం శ్రీహరి. At Kadiyam Srihariji's house, I am just carrying the party's request from AICC that just request and inviting him to join Congress party. So it is our request to both Kadiyam Srihariji and Dr. Kavya that if they can join our party, Congress party, and strengthen our party. So this is our request from Congress party. We have come over here. We met him with all the leaders, with the AICC secretaries, Rohit Chaudhary, Vishnu Nath, then Sampath, Mallu Ravi ji, Rohin Reddy ji. We all came here and we have put our request. We are inviting them to join our party, and they have with great honor honored us. Kadiyam Srihariji is very respectfully recollecting Khargeji's when he was minister from Andhra. Khargeji was minister from Karnataka. He was recollecting those memories. So he is very cordial to us. So we are waiting for their reply. They will reply. మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి yet I have not taken a decision. I have to take a decision first. Then I will think.